సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ బెల్లీ ఫ్యాట్, బ్యాక్ ఫ్యాట్ తో బాధపడుతుంటారు. ఇది వ్యక్తిగత ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కంటే కాస్త నిర్లక్ష్యం చేస్తే చాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా చుట్టుముడతాయి. శరీరంలో ఎక్కడైనా ఫ్యాట్ చేరిందంటే ఖచ్చితంగా ఫ్యాట్ ను కంట్రోల్ చేయాలి. శరీరంలో ఫ్యాట్ చేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ముందు శరీరంలో చేరిన ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. బొజ్జతో అనర్థాలు, బొజ్జ తగ్గించే చిట్కాలు. శరీరంలో ఒకసారి కొత్తగా ఫ్యాట్ కణాలు చేరితే వాటిని కరిగించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా, అధిక బరువు పెరగకుండా కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి బ్యాక్ అండ్ బెల్లీ ఫ్యాట్ ను రెండింటినీ చాలా ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి. అవేంటో చూద్దాం. కుకుంబర్ జ్యూస్. కీరదోసకాయ, పుదీనా, నిమ్మరసం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి గ్లాసులోకి తీసుకుని తాగాలి. రోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర. వాటర్ వెయిట్ తగ్గించుకోవడానికి కొత్తిమీరను రెగ్యులర్ వంటకాల్లో చేర్చుకోవాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను ఉదయం తాగే టీలో మిక్స్ చేసి తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది. వెల్లుల్లి పేస్ట్. ఒక గ్లాస్ లెమన్ వాటర్ లో 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ కరుగుతుంది. క్యాబేజ్ జ్యూస్. క్యాబేజ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చి తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తగ్గిస్తుంది, బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. శరీరంలో ఫ్యాట్ చేరడానికి కారణమయ్యే అన్ని రకాల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. నిమ్మరసం. నిమ్మరసంను వేడి నీటిలో మిక్స్ చేసి ఉదయం పరగడుపున తాగడం వల్ల ఇది బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, మెటబాలిజం ను వేగవంతం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.